ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సిద్దమైంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రోజుకు 1,00,000 మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా భోజనం, తాగునీరు, మరుగుదొడ్లు లాంటి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సత్రాల్లో గదులకు అదనంగా భక్తుల కోసం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. శివస్వాముల కోసం ఈ నెల 10వ తేదీ వరకు సర్వదర్శనం అవకాశం కల్పిస్తుండగా ఆ తర్వాత అన్ని ప్రత్యేక పూజలు రద్దు చేస్తారు. శ్రీశైలం ఈవోతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. శ్రీశైలం బ్రహ్మోత్సవాల సందర్భంగా దాదాపు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వీరికి ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఓం నమః శివాయ. 6వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ముఖ్యంగా దీంట్లో 3 ఘట్టాలు అనుకోవచ్చు. 10వ తారీఖున ప్రభుత్వం వారిచే పట్టు వస్త్రాల సమర్పణ, 13వ తారీఖున పాగాలంకరణ కళ్యాణోత్సవం, 14వ తారీఖున మనకు రథోత్సవం. దీంట్లో ముఖ్యమైన ఘట్టాలు. 6వ తారీఖు నుంచే భక్తుల తాకిడి మనకు అధికంగా రానుంది. దీంట్లో కాలినడకన వచ్చే భక్తులకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిచే కోఆర్డినేషన్ చేసుకొని అక్కడక్కడ దాతల చేత అన్నదానం చేయించడం జరుగుతుంది. తర్వాత మనకు శ్రీశైలంలో వచ్చినట్లయితే అదనపు వసతి, అదనపు త్రాగునీటి వసతి, దాని తర్వాత మనకు టాయిలెట్స్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా క్యూ లైన్స్ విషయానికి వస్తే మనం 3 క్యూ లైన్స్ నడపడం జరుగుతుంది. శివస్వాములకు 200 రూపాయల క్యూ లైన్, మరి ఫ్రీ ఉచితమైన క్యూ లైన్. ఇవన్నీ కాకుండా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్, తర్వాత పార్కింగ్ ప్లేసెస్, తర్వాత మనకు రోడ్ ప్లాన్స్, ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారిచే కోఆర్డినేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజే చౌల్ట్రీస్తో కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని రూమ్స్ విషయమే చర్చించడం జరిగిందండి. ఈ రూములకు సంబంధించి ప్రతి సంవత్సరం చాలా మందికి రూములు దొరకట్లేదు అనే కంప్లైంట్ ఉంది. ఈసారి ఎట్లా దీన్ని ఫేస్ చేయగలరు? రూమ్స్ దొరకట్లేదనే సమస్య వాస్తవమే అండి. ఎందుకంటే మనం మొత్తం కలిపిన శ్రీశైలంలో ఉండేది 3,200 రూములు మాత్రమే. దాంట్లో దేవస్థానం ఉండే రూములు 350 మాత్రమే. ప్రస్తుతానికి ట్యాకిల్ చేయడానికి కొన్ని పెద్ద హాల్స్ నిర్మించడం జరిగింది. అంటే రూమ్స్ అయితే అకామిడేట్ చేయలేము. షెడ్స్ రూపంలో మేము నిర్మించడం జరిగింది. సో ప్రాబ్లం అది కొద్ది గొప్ప మనకు రిలీఫ్ ఇవ్వచ్చండి. ఈ భోజనం సంబంధించి, తాగునీటికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా మనకు భోజనం అంటే అన్నదాతలతో దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది. దేవస్థానం వారి అన్నదానం 6వ తారీఖు నుండి శివదీక్ష శిబిరాల్లో మొదలవుతుంది. మిగతా అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు అన్నదానం చేయడం జరుగుతుంది. వాళ్ళందరి చేత కోఆర్డినేషన్ చేయిస్తున్నాము. 10వ తారీఖు నుండి ఫుల్ స్కేల్లో అన్నదానం జరుగుతుంది. అన్నదానం విషయంలో వివిధ లొకేషన్స్ మేము ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అక్కడ దాతలతో సహకారంతో మేము అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ శివస్వాములు ఎక్కువగా వస్తుంటారు. వీళ్ళకి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? శివస్వాములు ముఖ్యంగా మనకు ఎంతో దూరం నుంచి కాలినడకన కానీ లేదా ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి చాలా రోజులు, దాదాపు 40 రోజులు దీక్ష చేసి వస్తారు మన శ్రీశైల దేవస్థానానికి. ముఖ్యంగా వారితో చర్చించిన తర్వాత కానీ గత అనుభవాల దృష్టిలో కానీ వారికి కావాల్సిన ముఖ్యంగా స్వామివారి స్పర్శ దర్శనం, తర్వాత డీసెంట్గా వెయిటింగ్ టైం ఉండాలి. కాబట్టి 10వ తారీఖు వరకు మనం స్పర్శ దర్శనం అందించడం జరుగుతుంది. 10వ తారీఖు తర్వాత ఉండదు. శివదీక్ష శిబిరాల్లో కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు పుష్కరిణి వద్ద కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా గతంలో కన్నా కొంచెం అదనంగా టాయిలెట్స్, తర్వాత షవర్స్ ఇవి ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఇది ఈవో భరత్ గుప్తా గారు చెప్తుంది. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకి అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, శ్రీశైలం, కర్నూలు జిల్లా.